शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याः स्युः तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి పుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటమ్మలమనమ్ములలుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ బాలార్కాయుత తేజసంత్రణయనాం రక్తాంబరోల్లాసినీం నానాలంకృతి రజమానవపుషాం బాలోడురట్శేఖరం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం స్మరేత్। దేవీ భాగవతన్నామ పురాణం పరమోత్తమం త్రైలోక్య జననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతీ। శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాంగతిం। ఇంతకు ముందు అష్టమాధ్యాయం అష్టమ స్కందం చివరిలో ఆ పరా ప్రకృతి భగవతి భువనేశ్వరి దేవిని ఏ విధంగా పూజ చేయాలో ఆ విషయాలన్నీ చెప్పుకోవడం జరిగింది। దాని చివరిలో ఆ దేవి యొక్క పంచశక్తి స్వరూపము చెబుతాను అని నారాయణుడు నారదులతో చెప్తారు। ఆ నారాయణుడు ఈ విధంగా చెప్తున్నాడు, గణేశ జననీ దుర్గా రాధా లక్ష్మీ సరస్వతి సావిత్రీ చ సృష్టి విధో ప్రకృతి పంచధా స్మృత। ఈ ప్రకృతి శక్తి అనేటువంటిది ఆమె గణేశుడి యొక్క తల్లి పార్వతీదేవిగా ప్రసిద్ధము। అయితే ఆమెకి 5 రూపములు 5 స్వరూపములు లేదా 5 శక్తి స్వరూపములుగా చెప్పబడ్డాయి। దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, ఈ విధంగా 5 శక్తి స్వరూపములు ఉన్నాయి। ఈ ప్రకృతి అనేటువంటిది సమస్తమైనటువంటి సృష్టికి మూలాధారమైనటువంటిది। ఎందువలన అంటే శక్తి అనేటువంటిది లేనిదే ఏ పని కూడా జరగదు। కాబట్టి అన్నిటికీ మూలము శక్తే। సృష్టి స్థితి లయ, బ్రహ్మ సృష్టి చేయడమైనా, విష్ణువు కాపాడడం స్థితిని చేయటమైనా, ఈశ్వరుడు లయము చేయటమైనా, ఈ 3 రూపములైనటువంటి శక్తులు అంటే సృష్టి స్థితి లయ స్వరూపమైన శక్తులు కావాలి। ఆ శక్తులను కూడా ఈ పరాశక్తి నుండే వాళ్లకు వచ్చాయి। అందుచేత ప్రకృతి అనేటువంటి దానికి వివరణ ఈ విధంగా చెబుతున్నారు, ప్రకృష్టవాచక ప్రశ్చ కృతిశ్చ సృష్టివాచక సృష్టౌ ప్రకృష్టా యా దేవి ప్రకృతి సా ప్రకీర్తిత।
ప్రా అనేటువంటిది ప్రకృష్టము అనే దాన్ని చెబుతుంది, అంటే గొప్పది అనే. కృతిశ్చ సృష్టివాచక, కృతి అంటే సృష్టి అని అర్థం. అంటే ప్రకృతి అంటే గొప్పమైనటువంటి సృష్టి అని అర్థం. సృష్టవు ప్రకృష్ట యా దేవి, ప్రకృష్టమైనటువంటి ఆ సృష్టి యందు ఏ దేవత అయితే ఉన్నదో ఆమెనే ప్రకృతి అని అంటారు. అంతేకాకుండా గుణే సత్వే ప్రకృష్టే చ ప్రశబ్దో వర్తతే శ్రుత మధ్యమే రజసి కృశ్చ త్రిశబ్దస్తమసి స్మృత. ప్రకృతి అనేటువంటి మూడిట్లో ప్రా అనేటువంటి దాని చేత సత్వగుణము, కృ అనే దాని చేత రజోగుణము, తి అనే దాని చేత తమో గుణము. కాబట్టి ఈ త్రిగుణాత్మకమైనటువంటి శక్తినే ప్రకృతి అని అంటారు. ప్రథమే వర్తతే ప్రశ్చ కృతిశ్చ సృష్టివాచక సృష్టేరాదౌ చ యా దేవి ప్రకృతి సా ప్రకీర్తిత. మరొకటి ఏమిటి అంటే ప్రా అంటే మొదలు, మొదటిది అని అర్థము. కృతి అంటే సృష్టి, సృష్టే ప్రకృతి అంటే సృష్టికి మొదలు ఉన్నటువంటిది, అంటే ఈ సృష్టికి అంతటికి పూర్వమందు ఉన్నటువంటిది ఆమెయే ప్రకృతి శక్తి అని చెప్పాడు. యోగేనాత్మా సృష్టి విధౌ ద్విధా రూపో బభూవ స ఉమాంశ్చ దక్షిణార్ధాంగ వామార్ధ ప్రకృతి స్మృత. ఆత్మ అనేటువంటిది సృష్టి చేయటం కోసమై సృష్టి విధిలో ఈ ఆత్మ అనేది యోగశక్తి చేత ద్విధా భిన్నమైనటువంటిది. దాంట్లో పుమాన్ స్త్రీ, దక్షిణార్థము పురుషుడుగా, వామార్థము ప్రకృతిగా ఉన్నది. ఈ ప్రకృతి పురుషులచే మొత్తము సృష్టి అంతా చేయబడినాడు. యథాత్మా చ తథా శక్తి యథాగ్నౌ దాహికా స్థిత అతయేవి యోగేంద్రై స్త్రీ పుంభేదో నమన్యతే. అగ్నిలో దాహక శక్తి ఉన్నట్లుగా అగ్ని ఉన్నది, అగ్ని యందు దాహక శక్తి ఉన్నది, ఆ రెండిటికి భేదము లేదు. ఆ విధంగా స్త్రీ పుంభేదము లేకుండగా యోగీంద్రులంతా కూడా బ్రహ్మస్వరూపముగా దీన్ని ఆరాధిస్తారు. సర్వం బ్రహ్మమయం బ్రహ్మ చ శశ్వత్ సదపి నారద. కాబట్టి బ్రహ్మము నిర్గుణ పరబ్రహ్మ అని అంటూ ఉంటారు. అంటే అక్కడ స్త్రీ భేదము లేనటువంటిది, మొట్టమొదట ఉన్నటువంటిది ఆ పరబ్రహ్మ స్వరూపం. అదే ప్రకృతి అన్న, స్త్రీ భేదము లేనటువంటి బ్రహ్మము అన్న అది అనమాట. ఆ సృష్టియే స్వేచ్ఛామయస్యేచ్ఛయా చ శ్రీకృష్ణస్య శుశ్రూక్షయా సావిర్బభూవ సహసా మూల ప్రకృతిరీశ్వరీ. శుశ్రూక్ష, స్రష్టుమిచ్చా శుశ్రూక్ష, సృష్టి చేయాలనేటువంటి ఇచ్చ ఎప్పుడైతే కలిగిందో ఆ ఇచ్చయే మూల ప్రకృతిగా ఏర్పడింది. ఆ మూల ప్రకృతి అయినటువంటి శక్తియే గణేశుడికి తల్లి అయినటువంటి దుర్గా, యా శివరూపా శివప్రియా నారాయణి విష్ణుమాయా పూర్ణ బ్రహ్మస్వరూపిణి. ఆ దుర్గా అనేటువంటి ఆమె శివరూపము, శివుని ప్రియురాలు, నారాయణి, అలాగే విష్ణుమాయ, ఇవన్నీ కూడా ఆమెగానే చెప్పబడుతూ ఉంటాయి. ఆమెకే ఇంకా మనము అనేక పేర్లతోటి ఆ శివశక్తిని చెబుతాం. సిద్ధేశ్వరి, సిద్ధరూప, సిద్ధిదా, సిద్ధిరీశ్వరి, బుద్ధిర్నిద్రా క్షుత్పిపాసా ఛాయా తంద్రా దయా స్మృతి, జాతి క్షాంతిశ్చ భ్రాంతిశ్చ శాంతి కాంతిశ్చ చేతన, తుష్టి పుష్టిస్తథా లక్ష్మీ ధృతిర్మాయా తథైవ చ. ఇవన్నీ కూడా ఆ దుర్గా అనేటువంటి ఏ శక్తినైతే మనం చెప్తున్నామో ఆమెకే నామాంతరములు అన్నమాట. అలాగే
మరొకటిది లక్ష్మీ శక్తి. ఆ లక్ష్మి అనేది మనకి 5 శక్తులుగా చెప్పారు. దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అని. దాంట్లో లక్ష్మీ శక్తి స్వరూపమైన ఆమె కాంతి, దాంత, శాంత, సుశీల, సర్వమంగళ, ప్రాణతుల్య. ఈ విధంగా విష్ణువు యొక్క భార్యగా చెప్పబడేటువంటి లక్ష్మి అనేటువంటి ఒక ప్రకృతి యొక్క శక్తి. అలాగే తర్వాత సరస్వతీ శక్తి. సర్వపూజ్య సర్వవంద్య చ అన్యామత్తో నిశామయ వాగ్బుద్ధి విద్యా జ్ఞానాధిష్టాత్రీ చ పరమాత్మన. మనం బ్రహ్మ యొక్క శక్తిగా, సృష్టి శక్తిగా చెప్పబడుతూ ఉన్నటువంటిది సరస్వతీదేవి. ఆ సరస్వతినే వాక్శక్తి అని, బుద్ధి అని, విద్య అని, జ్ఞానశక్తి అని, అలాగే మేధ, ప్రతిభ, స్మృతి ఇవన్నీ కూడా తత్స్వరూపములు అన్నమాట. ఆమె 3వది సరస్వతి రూపం. తరువాత సావిత్రి. సంధ్యావందన మంత్రాణం తంత్రాణం చ విచక్షణ పవిత్ర రూపా సావిత్రి గాయత్రి బ్రహ్మణ ప్రియ. ఈమెనే మనము సావిత్రి అని, గాయత్రి అని కూడా ఆరాధిస్తూ ఉంటాము. ఈ సంధ్యావందనములో తప్పనిసరిగా ఆరాధింపబడేటువంటి శక్తి ఈవిడ. ఈమె 4వది. తర్వాత పంచమి, 5వది ఏమిటంటే రాధాశక్తి. పంచప్రాణాధిదేవీయా పంచప్రాణస్వరూపిణి ప్రాణాధిక ప్రియతమా సర్వాభ్య సుందరీపర సర్వయుక్త చ సౌభాగ్యమానిని గౌరవాన్విత. ఈమె రాధాదేవి అనేటువంటి రాధాశక్తి. మనకి 5 శక్తుల్లో దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ. ఈ రాధ అనేటువంటిది గోలోకంలో శ్రీకృష్ణుడితోటి ఉండేటువంటి రాధాదేవి. రాసక్రీడాధిదేవి శ్రీకృష్ణస్య పరమాత్మన రాసమండల సంభూత రాసమండల మండిత రాసేశ్వరీ సురసిక రాసావాస నివాసిని గోలోకవాసిని దేవి గోపీ వేష విధాయిక అని. ఆమె రాధాదేవి. రాధాకృష్ణుడు సాధారణంగా అనుకునేటువంటిది ఇక్కడ గోలోకం. అది మామూలుగా గోపాలు ఉండేటువంటి గొల్లపల్లి కాదు, గోలోకం అని విడిగా ఉంది. ఆ గోలోకంలో కృష్ణుడితోటి ఉండేటువంటి ఆమె రాధాదేవి అన్నమాట. ఈ విధంగా 5 రకములైన ఒకే ప్రకృతి 5 విధములైనటువంటి శక్తి స్వరూపముగా ఉంటూ ఉన్నది. అంతేకాకుండా యాయా ప్రధానాంశ రూపా వర్ణయామి నిశామయా. అయితే ఈ శక్తి అనేటువంటిది కొందరు స్త్రీలలో ప్రధానాంశముగా ఉంటుంది, కొందరి స్త్రీలలో సాధారణముగా, స్త్రీలందరిలోనూ సాధారణాంశముగా కూడా ఈ శక్తి ఉంటుంది. వాని యొక్క వివరాలు కూడా చెప్తున్నాడు. ప్రధానాంశ స్వరూపాసా గంగా భువన పావని. అది త్రిభువనాలని కూడా, ముల్లోకాలని కూడా పవిత్రం చేసేటువంటి గంగానది. ఆ గంగా స్వరూపిణి కూడా ప్రధానాంశముగా శక్తి స్వరూపిణి. నిర్మలా నిరహంకార సాత్వీ నారాయణ ప్రియ ప్రధానాంశ స్వరూపాచ తులసి విష్ణుకామిని. అది విష్ణువు యొక్క ప్రియురాలైనటువంటి తులసి. ఈ తులసి కూడా ఆ ప్రధాన శక్తి స్వరూపిణి. అంటే శక్తి అనేటువంటిది మనకి 5 స్వరూపములుగా చెప్పినప్పటికీ ఈ 5 స్వరూపములలో నుండే ప్రధాన శక్తి రూపముగా కొందరు స్త్రీలలో ఉంటూ ఉంటుంది. ఆ విధంగా గంగ యందు ప్రధాన శక్తి ఉన్నది. అలాగే తులసి యందు కూడా ఈ ప్రధాన శక్తి స్వరూపిణి అయి ఉన్నది. ప్రధానాంశ స్వరూపాయ మనసా కశ్యపాత్మజా శంకర ప్రియ శిష్యాచ మహాజ్ఞాన విశారద నాగేశ్వరి నాగమాత సుందరి నాగవాహిని. నాగేశ్వరి అనేటువంటి ఆమె
కశ్యపునికి జన్మించినటువంటి ఆమె నాగేశ్వరి అనేటువంటిది. ఆమె కూడా ఈ ప్రధానాంశ స్వరూపముగా, శక్తి స్వరూపముగా ఉన్నటువంటి ఆమె. తరువాత ఐదవది ప్రధానాంశ స్వరూపాయ దేవసేన చ నారద. ఈమె దేవసేన అని, మనకి కుమారస్వామి యొక్క భార్యగా దేవసేన అని చెబుతుంటాం. ఆమెనే షష్ఠీదేవి అని కూడా అంటారు. షష్ఠాంశ రూపా ప్రకృతే స్థేన షష్ఠీ ప్రకీర్తిత. ప్రకృతిలో 6వ భాగము, 6వ అంశ ఈ షష్ఠీదేవి. కాబట్టి షష్ఠి అనే పేరు అందుకు ఆమెకు వచ్చింది. ఆమె పేరు దేవసేన. అలాగే ప్రధానాంశ స్వరూపాచ దేవి మంగళచండికా. మంగళచండిక అనేటువంటి స్వరూపముతోటి ప్రధాన ఆమె ఉన్నది. మంగళచండి అని, మంగళచండిక అని అంటారు. అవి ప్రతి మంగళవారము కూడా ఈ మంగళచండికా స్వరూపమైనటువంటి దేవతను ఆరాధిస్తూ ఉంటారన్నమాట. తర్వాత ప్రధానాంశ స్వరూపాస కాళీ కమలలోచన. కాళీ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఆమె శక్తి కూడా, ఆమె కూడా ప్రధానాంశ స్వరూపముగా ఉన్నటువంటిది. దుర్గా లలాట సంభూతారణే శుంభ నిశుంభయో. ఆమె దుర్గ నుండి ఉద్భవించినటువంటిది కాళీ అనేటువంటి. అంటే అంబిక అమ్మవారు ఎవరైతే ఉన్నారో, శైలరాజపుత్రిక అయినటువంటి పార్వతీదేవి అంబిక అని అంటాము. ఆమె నుండే ఈ కాళీ ఉద్భవించింది శుంభ నిశుంభుల వధ సందర్భంలో. ప్రధానాంశ స్వరూపాస ప్రకృతేశ్చ వసుంధర. అలాగే వసుంధర భూమి కూడా శక్తి యొక్క ప్రధానాంశ స్వరూపముగా ఉన్నటువంటిది. ప్రకృతేశ్చ కళాయాస్తా నిబోధ మునీశ్వర. అలాగే ఇంకా ప్రకృతి యొక్క కళలు అంటే అంశములుగా అనేక స్త్రీలలో ఈ ప్రకృతి యొక్క అంశం ఉన్నది. అలా ఉన్నటువంటి వాటిల్లో ఇంతకు ముందు చెప్పినటువంటివి ప్రధానాంశముగా ఉన్నటువంటివి. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి ఈ స్త్రీ శక్తి ఎవరెవరైతే ఉంది అని చెప్పామో, అంటే గంగా, అలాగే నారా తులసి, అలాగే షష్ఠి, నాగేశ్వరి, మంగళచండిక, అలాగే కాళి. వీరిలో ఈ ప్రకృతి శక్తి ప్రధానాంశముగా ఉన్నటువంటి ఆమె. ఇంకా అంశస్వరూపంగా కళలుగా ఉన్నటువంటి శక్తులు ఇంకా ఉన్నాయి. వాటిల్లో స్వాహాదేవి వన్నిపత్ని, అగ్నిహోత్రుని భార్యగా చెప్పబడేటువంటి స్వాహాదేవి. అలాగే దక్షిణ యజ్ఞపత్నీచ, యజ్ఞపురుషుడు అనుకుంటే ఆ యజ్ఞపురుషుని యొక్క భార్యగా ఉండేటువంటి దక్షిణాదేవి. స్వధా పితృణాం, పితృదేవతలు ఎవరైతే అనుకుంటామో ఆ పితృదేవత యొక్క భార్యగా స్వధాదేవి. స్వస్తి దేవి వాయుపత్ని, వాయువు యొక్క భార్య స్వస్తిదేవి. పుష్టిర్ గణపతే పత్ని, గణపతి యొక్క భార్య ఉన్నటువంటి పుష్టి. అనంతపత్ని తుష్టిశ్చ, అనంతుని యొక్క భార్యగా ఉన్నటువంటి తుష్టి. ఈశానపత్ని సంపత్తి, ఈశానుడు, ఆ ఈశానుడు యొక్క, ఈశాను అంటే ఈశ్వరుడు, ఆయన యొక్క భార్యగా ఉన్నటువంటి సంపత్తి. ధృతి కపిలపత్ని చ, కపిల మహర్షి యొక్క భార్యగా ఉన్నటువంటి ధృతి. సత్యపత్ని సతీ, సత్యము, ఆ సత్యము అనేటువంటి దేవత, దాని యొక్క ఆ సత్యము యొక్క పత్ని సతీదేవి. మోహపత్ని దయాసాధ్వి, అలాగే మోహమునకు పత్ని అయినటువంటి దయ. పుణ్యపత్ని ప్రతిష్ఠ, పుణ్యమునకు పత్నిగా ఉన్నటువంటి ప్రతిష్ఠ. క్రియాదు ఉద్యోగ పత్ని చ, ప్రయత్నానికి పత్నిగా చెప్పబడేటువంటి క్రియ. అధర్మపత్ని మిథ్యా, అధర్మానికి పత్ని అయినటువంటి మిథ్య. అంటే
ఇవన్నీ పత్ని అంటే కేవలము మనము సాధారణమైనటువంటి శారీరక రూపమైనటువంటి స్త్రీగా భావించకూడదు. వారిలో ఉన్నటువంటి శక్తి అంతే. అధర్మానికి కూడా ఒక శక్తి ఉంటుంది. ధర్మాచరణకి ఏ విధంగా లోపల శక్తి ఉండి ధర్మక్రియలు ఆచరిస్తారు, అధర్మక్రియ ఆచరించడానికి కూడా ఒక శక్తి ఉంటుంది. అందుచేత ఏమంటున్నారంటే అధర్మానికి పత్ని ఎవరు అంటే మిథ్యా అంటే అజ్ఞానం అనమాట. సత్యే అదర్శనాయాచ త్రేతాయాం సూక్ష్మరూపిణి కలౌ మహాప్రగల్భాచ సర్వత్ర వ్యాపికా బలాత్. ఈ అధర్మానికి పత్నిగా చెప్పబడేటువంటి ఈ మిథ్యాశక్తి సత్యే అదర్శన, సత్యయుగంలో అధర్మం లేదు, అందువల్ల అదర్శన కనపడలేదు. త్రేతాయాం సూక్ష్మరూపిణి, త్రేతాయుగంలో సూక్ష్మ రూపంగా అధర్మం ఉంది. అర్ధావయవ రూపాచ ద్వాపరే, ద్వాపరంలో సగం వ్యాపించి ఉన్నది. కలవు మహాప్రగల్భ, కలియుగంలో చాలా విశ్వవ్యాప్తమై ఉన్నటువంటిది ఈ మిథ్య అనేది అధర్మం యొక్క పత్ని అనమాట. జ్ఞానస్య తిస్రో భార్యా బుద్ధిర్మేధా ధృతిస్తథా. జ్ఞానానికి 3 భార్యలట. ఏమిటి అంటే బుద్ధి, మేధ, ధృతి. ఈ 3 ఆ జ్ఞానానికి భార్య. అలాగే ధర్మానికి భార్య ఎవరు అంటే మూర్తిశ్చ ధర్మపత్ని సా కాంతి రూప మనోహర. ధర్మమునకు భార్య ఎవరు అంటే మూర్తి అని, ఆమె కాంతి రూపంతో మనోహరంగా ఉండేటువంటి ఆమె. సర్వత్ర శోభారూపాచ లక్ష్మీ మూర్తిమతి సతీ. ఆమె సర్వత్రా కూడా ధర్మపత్ని అయినటువంటి, ధర్మానికి పత్ని అయినటువంటి ఆమె అంతటా కూడా లక్ష్మీ రూపంలో ఉంటుంది. కాలాగ్ని రుద్రపత్ని చ, రుద్రుడు యొక్క భార్య కాలాగ్ని. కాలస్య తిస్రో భార్యా సంధ్యా రాత్రి దినాని చ. లే కాలము, కాలపురుషుడు అనుకుంటే ఆ కాలమునకు 3 భార్యలుగా చెప్పారు. ఎవరంటే సంధ్య, రాత్రి, దివసం, ఈ 3. క్షుత్పిపాసే లోభ భార్య, లోభమునకు భార్యలు 2. ఎవరంటే క్షుత్తు, పిపాస అంటే ఆకలి, దప్పిక. ధన్యే మాన్యే చ పూజితే ప్రభాచ దాహికా చైవ 2 భార్యే తేజసస్తదా. తేజస్సునకు 2 భార్యలు, ప్రభా, దాహిక. ప్రభ అంటే కాంతి, దాహిక అంటే మండించేటువంటి, తగలేసేది, మండించేటువంటి శక్తి అని. కాలకన్యే మృత్యుజరే ప్రజా ప్రజ్వారస్య ప్రియా ప్రియే. ప్రజ్వరానికి 2 భార్యలు, ప్రియ, అప్రియ. కాలకన్య, మృత్యుజరి. ఈ మృత్యువు, జర, ముసలితనము, ఈ 2 కూడా మనకి అప్రియములైనటువంటి. కాలం అనేటువంటిది, కన్య అనేటువంటిది ఇష్టమైనటువంటిది. అలాగా ఈ ప్రజ్వరమునకు 2 భార్యలు ఉంటారు. నిద్రా కన్యా చ తంద్రా సా ప్రీతిరన్యా సుఖప్రియే యాభ్యాం వ్యాప్తం జగత్ సర్వం విధిపుత్ర విధేర్విధౌ. ఇంకా కూడా ఏమిటి చెప్తున్నారు అంటే ఈ జగత్తంతా కూడా యాభ్యాం జగత్ సముచ్ఛన్నం విధాత్రా నిర్మితం విధౌ. నిద్రా కన్యా చ తంద్రా సా ప్రీతిరన్యా సుఖప్రియే. నిద్ర, తంద్ర, అలాగే ప్రీతి. నిద్ర అనేటువంటిది కూడా జీవించి ఉన్నటువంటి వారికి జరామృత్యువులు ఏ విధంగా అయితే తప్పవో అదేవిధంగా ఈ 2 కూడా, నిద్ర అనేది, తంద్ర అనేటువంటిది కూడా ఉంటుంది. ప్రీతిరన్యా సుఖప్రియే, అదేవిధంగా ప్రీతి అనేటువంటిది కూడా. వైరాగ్యస్య చ 2 భార్యే శ్రద్ధా భక్తిశ్చ పూజితే. వైరాగ్యానికి 2 భార్యలు అన్నారు అంటే శ్రద్ధ, భక్తి.
అంటే వైరాగ్యము కలగాలి అంటే ఈ శ్రద్ధాభక్తులు రెండూ లేనిదే వైరాగ్యం కలగదు. అందుచేత వైరాగ్యానికి శ్రద్ధాభక్తి భార్యలో చెప్పారు. అదితేర్దేవమాతా చ సురభి చ గవాం ప్రసూ. అంటే ఇవన్నీ కూడా శక్తి యొక్క కళలు, శక్తి ప్రధానాంశముగా కలిగినవి ఎలాగైతే చెప్పారు, అంశాంశముగా చాలా చిన్మాత్రముగా చిన్న కళగా శక్తి యొక్క ఒక చిన్న భాగం కలిగినటువంటి అన్నమాట ఇవన్నీ. దితి, దైత్యులందరికీ తల్లి అయినటువంటి దితి. అలాగే వినత, కద్రూశ్చ వినతాదను. ఇక్కడ అదితేర్ దేవమాత, దేవతలందరికీ తల్లి అయినటువంటి అదితి. గోవులన్నిటికీ శ్రేష్టమైనటువంటి సురభి, కామధేనువు. అలాగే దైత్యులకు తల్లి అయినటువంటి దితి, నాగమాత అయినటువంటి కద్రువు, అలాగే ధనువు యొక్క భార్య అయినటువంటి వినత. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆ శక్తి యొక్క కళామాత్రం కలిగిన వాళ్ళు. రోహిణి చంద్రపత్ని చ, చంద్రుడి భార్య అయినటువంటి రోహిణి. శతరూప మనోర్భార్య, ఆ స్వయంభో మను యొక్క భార్య అయినటువంటి శతరూప. శచీ ఇంద్రస్య గేహిని, ఇంద్రుని భార్య శచీదేవి. తారా బృహస్పతేర్భార్య, బృహస్పతి భార్య అయిన తార. వశిష్ఠుని భార్య అయిన అరుంధతి. గౌతముని భార్య అహల్య. అనసూయ త్రికామిని, అత్రి భార్య అయిన అనసూయ. కర్దముని భార్య దేవహూతి. అలాగే దక్షుని భార్య ప్రసూతి. అలాగే పితృదేవతలకు భార్యగా చెప్పినటువంటి మానసి. మేనకా సా అంబికా ప్రసూహు. అలాగే ఇంకా లోపాముద్ర, కుంతి. అలాగే కుబేరుని భార్య, వరుణుని యొక్క భార్య. అలాగే దమయంతి, యశోద, దేవకి, గాంధారి, ద్రౌపది, శౌవ్య, సత్యవతి, రాధామాత. అలాగే మందోదరి, కౌసల్య, సుభద్ర, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, జాంబవతి, నాగ్నజితి, మిత్రవింద, లక్ష్మణ, రుక్మిణి, సీత, స్వయం లక్ష్మీ. ఈ వీళ్ళందరూ కూడా కాళీ, యోజనగంధ చ వ్యాసమాత మహాసతి. యోజనగంధ అయినటువంటి వ్యాసమాత, ఆమె సత్యవతి. అలాగే బాణపుత్రి అయిన ఉష, ఆమె చెలికత్తె అయినటువంటి చిత్రరేఖ. అలాగే ప్రభావతి, భానుమతి, మాయావతి, రేణుక, భృగు యొక్క తల్లి అయినటువంటి రేణుక. అలాగే బలరాముడి తల్లి రోహిణి, ఏకనంద, దుర్గా. ఇలాగా ఈ స్త్రీలందరూ కూడా ఆ ప్రకృతి శక్తి యొక్క కళామాత్రము కలిగినటువంటి వాడు. ఇంకా కళాంశాంశ సంభూతా, ప్రధానాంశం అని చెప్పి, అలాగే కళాంశములు అని చెప్పి, అంశము, కళాంశము, కళాంశాంశము, ఇంకా దాంట్లో ఫ్రాక్షన్ అనమాట. అలా స్త్రీలందరి యందు కూడా ఆ ప్రకృతి యొక్క కళ ఉంటుంది. కళాంశాంశ సంభూతా ప్రతివిశ్వేషు యోషిత. అంచేత స్త్రీలందరి యందు కూడా ఈ ప్రకృతి శక్తి ఒక భాగం, ఎంతో కొంత ఆ శక్తి యొక్క అంశ ఉంటుంది. అలా ఉండడం చేత స్త్రీలను ఎప్పుడూ కూడా అవమానపరచకూడదు. యోషితాం అవమానేన ప్రకృతేశ్చ పరాభవ. స్త్రీలను కనుక మనం అవమానించినట్లయితే ఆ ప్రకృతి శక్తిని అవమానించినట్లు. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రకృతి స్వరూపిణి అయినటువంటి స్త్రీని అవమానించకూడదు. అలాగే
ప్రకృతే సమస్త తమశాంత పుంశల్య పరికీర్తిత ఏవం నిగదితం సర్వం ప్రకృతే రూపవర్ణనం. అలాగే ప్రకృతి త్రిగుణాత్మకము అని చెబుతున్నాం కాబట్టి దానిలో ఉన్నటువంటి తమోగుణ సంబంధమైనటువంటి ప్రకృతి శక్తి యొక్క భాగమే వేశ్యల యందు కూడా ఉంటుంది. ఈ ప్రకృతి జాతాదౌ దక్ష కన్యాయా నిహత్య దైత్యదానవా తతో దేహం పరిత్యజ్య యజ్ఞే భర్తుశ్చ నిందయ యజ్ఞే హిమవత్తః పత్న్యాం లేభే పశుపతిం పతిం గణేశశ్చ స్వయం కృష్ణస్కందో విష్ణుకలోద్భవః. ఈ ప్రకృతి శక్తి అయినటువంటి ప్రధానముగా మనం ఏమైతే చెప్తున్నామో దుర్గా అని, ఆమెయే గణేశుని యొక్క తల్లి. ఆమె దక్షకన్యగా జన్మించినటువంటిదై తర్వాత సతీదేవి అని అంటాము. ఆ సతీదేవి దక్షుడు యజ్ఞంలో భర్తను అవమానం చేయడం చేత, నిందించడం చేత కోపించినటువంటిదై దేహత్యాగం చేసినటువంటిదై, యోగాగ్ని చేత దేహత్యాగం చేసి హిమవంతునికి పుత్రికగా జన్మించింది. అదేవిధంగా లక్ష్మీర్మంగళభూపేన ప్రథమం పరిపూజిత. మనకి దుర్గాదేవి అని అనుకున్నట్టయితే ఆ దుర్గాదేవి హిమవంతుడికి పుత్రిగా జన్మించి ఈశ్వరుని చేత అతని యొక్క తపశ్శక్తి ఫలితంగా భార్యగా పొందబడింది. తరువాత మొట్టమొదట లక్ష్మి మంగళభూపేన రాజు చేత పూజింపబడినటువంటిది. సావిత్రిచ అశ్వపతినా, అశ్వపతి చేత సావిత్రి పూజింపబడినది. సరస్వతి బ్రహ్మ చేత పూజింపబడింది. గోలోకంలో రాధ ఆ శ్రీకృష్ణుడి చేత పూజింపబడింది. కార్తీక పౌర్ణమి రోజున కృష్ణుడి చేత గోలోకంలో రాసమండలంలో రాధ పూజింపబడింది కాబట్టి ఆ రోజున భూలోకంలో కూడా ఆ కార్తీక పౌర్ణమి రోజున ఆ రాధాదేవిని పూజిస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా 5 ప్రకృతులు లేదా ప్రకృతి యొక్క 5 శక్తులు, ఆ 5 శక్తులు మొట్టమొదట ఎవరెవరి చేత గౌరవింపబడ్డాయో చెప్పారు. మొదటిదైనటువంటి దుర్గాదేవి ఈశ్వరుని చేత, లక్ష్మీ చేత, లక్ష్మి మంగళభూపుడి చేత, సావిత్రి అశ్వపతి చేత, సరస్వతి బ్రహ్మ చేత, రాధ శ్రీకృష్ణుడి చేత మొట్టమొదటిసారిగా గౌరవింపబడ్డారు. ఈ పంచ ప్రకృతులు కూడా ఎట్లా జన్మించాయి, ఎలా ఏర్పడ్డాయి అనేటువంటి దాన్ని నారాయణుడు చెప్తున్నాడు నారదుడికి. నిత్య ఆత్మా నభో నిత్యం కాలో నిత్యో దిశో యథా తథైవ ప్రకృతిర్నిత్య బ్రహ్మలీలా సనాతని. ఆత్మ నిత్యము, ఆకాశము నిత్యము, కాలము నిత్యము, దిక్కులు నిత్యము. అదే విధంగా ప్రకృతి కూడా నిత్యమైనటువంటిది. ఈ నిత్యమైనటువంటి ఈ శక్తియే తేజోరూపం నిరాకారం ధ్యాయంతే యోగినః సదా వదంతి చ పరం బ్రహ్మ పరమాత్మానమీశ్వరం. యోగులు ఈ నిత్యమైనటువంటి ఈ శక్తినే, ప్రకృతి శక్తినే, అంటే స్త్రీ భేదము లేనటువంటిదిగా పరబ్రహ్మ స్వరూపముగా యోగులు దీన్ని ధ్యానిస్తూ ఉంటారు. కృషిస్తద్భక్తి వచనో నశ్చ తద్దాస్య వాచకః భక్తిదాస్య ప్రదాతాయ సచ కృష్ణ ప్రకీర్తిత. కృష్ణుడు
గోలోకంలో రాధాదేవిని ఆరాధించాడు అని చెప్పడం జరిగింది. కృష్ణ అనేటువంటి దానికి వివరణ చెబుతున్నారు. కృష్ణి తద్భక్తి వచన కృషి. కృషి అనేటువంటిది భక్తిని చెప్పేటువంటి మాట. నశ్చ తద్ తద్దాస్యవాచక. నా అనేటువంటిది దాని దాస్యాన్ని అంటే చెప్పేటువంటి, భక్తితో దాస్యము చేయడము అని. భక్తి దాస్య ప్రదాతాయ. అంటే కృష్ణుడు అంటే మనకి భక్తిని దాస్యాన్ని ఇచ్చేటువంటి వాడు అని తాత్పర్యం. భక్తి దాస్య ప్రదాతాయ సచ కృష్ణ ప్రకీర్తిత. అలాగే కృషిశ్చ సర్వవచన నకారో బీజమేవచ స కృష్ణ సర్వస్రష్టాదౌ శుశ్రూక్షన్నేక ఏవచ. కృష్ణుడు అంటే మరొక అర్థం ఏమిటి చెప్తున్నారంటే, సర్వవచన కృషి. కృషి అంటే కృష్ నా కదా అంచేత కృష్ అంటే కృషి ధాతువు కాబట్టి కృషి అని చెప్తారు. అంచేత ఈ కృష్ అనేటువంటిది అన్నిటినీ చెప్పేటువంటిది. నకారము దానికి బీజమైనటువంటిది. అంటే అన్నిటి సృష్టికి బీజ రూపమైనది నకారము. అంచేత సర్వస్రష్ట సహా కృష్ణ, అన్నిటినీ సృష్టి చేసినటువంటి వాడు కృష్ణుడు. కాబట్టి శుశ్రూక్షన్ ఏక ఏవచ, సృష్టి చేయాలి అనేటువంటి కోరిక కలిగి ఉన్నప్పుడు అతడు ఒక్కడిగానే ఉన్నాడు. కోరిక కలిగిన తర్వాత స్త్రీ రూపం వస్తుంది. అంచేత సృష్ట్యున్ముఖ తదంశేన కాలేన ప్రేరిత ప్రభు స్వేచ్ఛామయ స్వేచ్ఛయాచ ద్విధా రూపో బభూవ. స్త్రీ రూపో వామభాగాంశ దక్షిణాంశ పుమాన్ స్మృత తాం దదర్శ మహాకామి కామాధారాం సనాతన. ఏకరూపంగా ఉన్నటువంటి కృష్ణుడు అదే బ్రహ్మము అనుకున్నట్టయితే, అది ఎప్పుడైతే సృష్టి చేయాలి అనుకున్నారో దానికి దక్షిణాంశము నుండి, దక్షిణ భాగము నుండి పురుషుడు, వామభాగము నుండి స్త్రీ ఉత్పత్తి జరిగిందనమాట. రెండుగా అయ్యి వేరువేరు రూపాల్లో ఉంది. దృష్ట్వాతాంతు తయా సార్థం రాసేసో రాసమండలే రాసోల్లాసే సురసికో రాస క్రీడాం చకారః. తదా వవ్రే శ్రమజలం తత్సర్వం విశ్వగోళకం సచ నిశ్వాసవాయుశ్చ సర్వాధారో బభూవ. ఇట్లా ఏమైంది అంటే, అప్పుడు ఏకరూపముగా ఉన్నటువంటి స్త్రీ పుంభేదము లేనటువంటి ఒకనొక స్వరూపము ద్విధా భిన్నమై స్త్రీ పుం రూపాలని పొంది, వారే కృష్ణుడు రాధ వాళ్ళ మధ్య ఉండేటువంటి దాన్నే రాసలీల అని అంటూ ఉంటారు. ఆ సందర్భంలో వారి యొక్క శ్రమ నుండి వెలువడినటువంటి జలం అదంతా వ్యాపించింది అనమాట. శ్రమజలం తత్సర్వం విశ్వగోళకం. ఆ శ్రమజలముతో నిండి ఉండిపోయినటువంటిదంతా కూడా విశ్వగోళకము అని చెప్పబడింది. అదే నిశ్వాస సచ నిశ్వాస వాయుశ్చ సర్వాధారో బభూవ. వారి యొక్క నిశ్వాస వాయువే ప్రాణవాయువుగా అందరికీ ఏర్పడింది. తత్పత్ని సాచ తత్పుత్రా ప్రాణా పంచ జీవినాం. అలాగే వారికి పుట్టినటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారో ఆ పుత్రులే పంచ ప్రాణులుగా, మనకి ప్రాణాపాన వ్యానోదాన సమాన అనే సమానాస ప్రాణ అని మనం 5 ప్రాణాలు, పంచ ప్రాణాలు ఉంటాం. జీవులందరికీ కూడా ఈ 5 ప్రాణములు ఉంటాయి. వారి యొక్క పుత్రులుగా జన్మించిన వారినే మనకి పంచ ప్రాణములుగా చెప్పబడ్డాయి. బభూరేవ తత్పుత్రాధ ప్రాణాశ్చ పంచచ. అథ సా కృష్ణ చిచ్చక్తి కృష్ణ గర్భం దధార. తదనంతరము ధర్మతోయాధిదేవశ్చ బభూవ వరుణో మాన్ బభూరేవ తత్పుత్రాధ ప్రాణాశ్చ పంచచ. తద్వామాంగాచ తత్పత్ని వరుణాని బభూవస. అది ధర్మతోయాధిదేవశ్చ బభూవో వరుణో మహాన్. వారి యొక్క
అధఃప్రాణముల నుండి ధర్మతోయానికి అధిదేవత అయినటువంటి వరుణుడు, అలాగే అతని వామాంగము నుండి వచ్చినటువంటి అతని భార్య వరుణాని. వీరికి ఏమైందంటే శతమన్వాంతరాంతే చ కాలే తీతే చ సుందరి సుసావడింబం స్వర్ణాభం విశ్వాధారాలయం పరం. ఈ మొట్టమొదట బ్రహ్మస్వరూపముగా ఉన్నది, అది భిన్నమై స్త్రీ పురుష స్వరూపము పొంది కృష్ణుడు రాధ అనుకుంటే వారి ఉభయులకు చాలా కాలానికి ఆమె ఒకానొక గర్భస్వరూపమైనటువంటి గోళ స్వరూపమైనటువంటి బంగారుపు వన్నెలో ఉన్నటువంటి ఒకానొక డింభము అని ఓ గోళ స్వరూపాన్ని ఆమె ప్రసవించింది. అయితే ఆమె దానిని చూసి చాలా వేదనకి గురైనటువంటిదై విసిరేసింది. దృష్ట్వా డింభంచ సాదేవి హృదయేన వ్యదూయత ఉత్ససర్జిత కోపేన బ్రహ్మాండ గోళకే జలి. అంతకు ముందే వారి శ్రమజలమే బ్రహ్మాండ గోళకముగా ఏర్పడింది అనుకున్నాం కదా, దానిలోకి ఈ డింబాన్ని విసిరేసిందాడు. దృష్ట్వా కృష్ణశ్చ తత్వాంగం తత్యాగం హాహాకారం చకార. అయితే కృష్ణుడప్పుడు ఆమె ఆ విధంగా ఆ డింబాన్ని విసిరేయడం చూసినటువంటి వాడే హాహాకారం చేశాడు, అయ్యో అయ్యో ఎంత పని చేశావని. అప్పుడు శశాపదేవీం దేవేశ తక్షణం యథోచితం. అప్పుడు ఆమెను శపించాడు. యతోపత్యం త్వయా త్యక్తం కోపశీలే చ నిష్ఠురే భవత్వం తు అనపత్యాపి చాద్య ప్రభృతి నిశ్చితం. నీవు కోపంతో ఉన్నటువంటి దానవై నీకు కలిగినటువంటి ఈ అపత్యాన్ని విడిచిపెట్టేసేవు కాబట్టి ఇకపై నీవు అనపత్యగా సంతానము లేని దానిగా ఉండవలసింది. అంతేకాకుండా యాయా త్వదంశ రూపాశ్చ భవిష్యంతి సురస్త్రియః అనపత్యాశ్చ తాః సర్వాః త్వత్సమాని చ యౌవనాః. నీ యొక్క అంశతో జన్మించేటువంటి దేవతా స్త్రీలందరూ కూడా నీ వలనే యౌవనము కలిగుండి అనపత్యులుగానే ఉంటారు. అనపత్యాశ్చ తాః సర్వాః అన్నాడు. ఏతస్మిన్నంతరే ఇంతలో దేవీ జిహ్వాగ్రాత్ సహసా తదా ఆవిర్బభూవ కన్యైకా శుక్లవర్ణా మనోహర శ్వేత వస్త్ర పరిధాన వీణా పుస్తకధారిణి. ఇంతట్లో ఆ దేవి నుండి, దేవి యొక్క జిహ్వాగ్రము నుండి ఒకనొక స్త్రీ రూపము ఉద్భవించింది. అథ కాలాంతం సా చ ద్విధా రూపా బభూవః. ఈ దేవీ జిహ్వాగ్రము నుండి వెలువడినటువంటి ఆ స్త్రీ రూపము మళ్ళీ రెండుగా ఏర్పడింది. వామార్ధాంగాచ్చ కమలా దక్షిణార్ధాచ్చ రాధిక. దాంట్లో వామభాగము నుండి కమల అంటే లక్ష్మీదేవి, దక్షిణార్ధము నుండి రాధిక ఉద్భవించారు. ఏతస్మిన్నంతరే కృష్ణో ద్విధా రూపో బభూవ దక్షిణార్ధశ్చ ద్విభుజః వామార్ధశ్చతుర్భుజః. మళ్ళీ ఇక్కడ ఆ పురుషుడైనటువంటి కృష్ణుడు కూడా రెండుగా ఏర్పడ్డాడు. దాంట్లో కుడివైపు భాగమేమో రెండు భుజములు కలిగినటువంటి పురుషుడుగాను, ఎడం వైపు నుండి వచ్చినటువంటి భాగము చతుర్భుజుడైనటువంటి పురుషుడుగాను ఏర్పడింది. వాచవాణీం కృష్ణస్తాంతం అస్య కామినీ భవా అత్రైవ మానినీ రాధా తవ భద్రం భవిష్యతి. ఏవం లక్ష్మీం చ ప్రదౌ దుష్టో నారాయణాయ చ స జగామ చ వైకుంఠే తాభ్యాం సార్థం జగత్పతిః అనపత్యే చ తే ద్వే చ జాతే రాధాంశ సంభవే. ఇప్పుడు రాధ
వాణి, లక్ష్మి ముగ్గురు ఏర్పడ్డారు. ఏర్పడితో ఏమైంది అంటే తదంశంతోటి జన్మించింది కాబట్టి ఆమె జిహ్వాగ్రము నుండి ఇద్దరు ఏర్పడ్డారు. ఇలా ఏర్పడడం చేత ఏమైంది, ముగ్గురు అయ్యారు. రాధ, లక్ష్మి, సరస్వతి ముగ్గురు అయ్యారు. ఈ ముగ్గురు కూడా అనపత్యలుగానే ఉంటారు అని చెప్పాడు. ఈ రాధ, లక్ష్మి అనపత్యే జతే జయతే రాధాంశ సంభవే భూత నారాయణాంగాచ పార్షదాశ్చ చతుర్భుజా తేజసా వైశా రూపగుణాభ్యాం చ సమాహరే బభూః కమలాంగాచ దాసీకోట్యశ్చ తత్సమా. అది ఆమె యొక్క సంకల్పము చేత ఆ పద్మ లక్ష్మీదేవి యొక్క శరీరం నుండి అనేక మంది దాసులు ఏర్పడ్డారు. రాధాంగలోమ కూపేభ్య బభూః గోపకన్యకా. రాధ యొక్క శరీరము యొక్క రోమకోపము నుండి అనేక గోపకన్యలు జన్మించారు. రాధా తుల్యాశ్చతా సర్వా రాధాదాస్య ప్రియం వదా. వాళ్ళందరూ కూడా రాధతో తుల్యమైనటువంటి వారు, రాధకి సేవికలుగాను కూడా ఉన్నారు. ఏతస్మిన్ అంతరే విప్రాసా కృష్ణదేవత ఆవిర్బభూవ దుర్గా సా విష్ణుమాయా సనాతిని. ఇంతలో ఆవిర్భవ దుర్గా సా విష్ణుమాయ అనేటువంటి దుర్గా జన్మించింది, ఏర్పడింది, ఆవిర్భవించింది. దేవీ నారాయణీ శానా సర్వశక్తి స్వరూపిణి. ఆమె నారాయణి అని, ఈశానా అని, సర్వశక్తి స్వరూపిణి అని చెప్పబడుతున్నాను. ఆమెయే బుద్ధి అధిష్టాతృదేవి సా కృష్ణస్య పరమాత్మన. బుద్ధిని అధిష్ఠించి ఉండేటువంటి దేవత కూడా ఆమె. ఏతస్మిన్ అంతరే తత్ర సస్త్రీగశ్చ చతుర్భుజః పద్మనాభేర్నాభి పద్మాన్నిస్సార మహామునే. తదనంతరంలో సస్త్రీకః చతుర్భుజః, స్త్రీతో ఉన్నటువంటి చతుర్భుజుడు. పద్మనాభే నాభి పద్మాత్, ఆయన యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క నాభి పద్మము నుండి చతుర్భుజ బ్రహ్మ ఉద్భవించాడు. చతుర్ముఖైస్తం దుష్టావ ప్రజ్వలం బ్రహ్మ తేజసా సా తదా సుందరీ సృష్టా శతచంద్ర సమప్రభా. తదనంతరము జ్ఞానినాం వరః కమండలుధరః శ్రీమాన్ తపస్వి ఈయన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. తదనంతరము బ్రహ్మ తేజస్సుతోటి ఒకనొక స్త్రీమూర్తి ఉద్భవించింది. వన్ని శుద్ధాంశుకాధానా రత్నభూషణ భూషణ. ఆమె ఉవాస స్వామినా సార్థం కృష్ణస్య పురతో ముదా. ఆమె కృష్ణుడి ఎదురుగా అతనితోటి కలిసి ఉన్నది. ఏతస్మిన్ అంతరే కృష్ణో ద్విధా రూపో బభూవస వామార్థాంగో మహాదేవ దక్షిణే గోపికాపతి. ఈ కృష్ణుడి యొక్క శరీరము నుండి, వామార్థము నుండి మహాదేవుడు, దక్షిణ భాగం నుండి గోపికాపతి అయినటువంటి శ్రీకృష్ణుడే ఏర్పడ్డారు. ఇలాగా అంటే సృష్టి ఆదిలో మొట్టమొదట ఏకరూపములో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపములో ఉన్నటువంటిది ద్విధా భిన్నమై వారి నుండి ఈ విధంగా శక్తి ఏర్పడము అనేది జరిగింది. ఇంతకుముందు ఎవరైతే ఆ దేవి శ్రీకృష్ణుడితో పాటు ఉండి గర్భము తాల్చి బింబం అనేటువంటి ఒక స్వర్ణ స్వరూపములో ఉన్నటువంటి ఒక గోళకం లాంటి దాన్ని ప్రసవించిందో అది ఈ బ్రహ్మ గోళకంలోకి విసిరేయబడింది.
అది ఆ బ్రహ్మగోళకంలో ఉన్నటువంటి నీటిలోనే ఉన్నటువంటిదై అథ డింభో జలే తిష్టన్ యావద్వై బ్రహ్మణో వయ తతస్స కాలే సాధుధా భూతో బభూవ. ఆ డింభము చాలా కాలము ఆ నీళ్లలో ఉన్నటువంటిది తర్వాత రెండుగా చీలింది, రెండుగా ఏర్పడింది. రెండుగా ఇలా చీలిన తర్వాత దానిలో నుండి తన్మధ్యే శిశురేకశ్చ శతకోటి రవిప్రభ క్షణం రోరూయమానశ్చ స్తనాంధ పీడిత క్షుధా. ఆ డింభము రెండుగా చీలి దానిలో నుండి ఒకానొక శిశువు ఉద్భవించాడు. ఆ శిశువు ఉద్భవిస్తూనే ఏడుస్తూ పుట్టాడు. అతడు ఆకలితో ఉన్నాడు. అయితే తల్లిదండ్రులు లేరు, ఎందుకంటే అంతకు ముందే ఆ తల్లి దాన్ని విడిచిపెట్టేసింది ఆ డింబాన్ని. అందువల్ల తల్లిదండ్రులు చేత విడిచిపెట్టబడిన వాడై ఆ జల మధ్యలో నిరాశ్రయుడే ఒక తేజస్వరూపమైనటువంటి బాలకుడు ఉన్నాడు అన్నమాట. స్థూలాతు స్థూలతను సోపి నామ్నా దేవో మహావిరాట్ పరమాణు యథా సూక్ష్మాత్ పరస్థూలాత్ తదాప్యసౌ తేజసా షోడశాంశూయం కృష్ణస్య పరమాత్మనః. అయితే కృష్ణుడు ఆ దేవి ప్రకృతి శక్తి వారు ఉభయులకి పుట్టినటువంటి ఈ స్వర్ణ స్వరూపమైనటువంటి డింబం, బాలకుడు అనుకోవచ్చు, గర్భపిండం అనుకోవచ్చు. ఆ గర్భపిండము అనేది ఈ జలంలో మొత్తం ఉన్నటువంటి బ్రహ్మాండ గోళకములో ఉన్నటువంటి జలములో ఉంది. జలములో ఉన్నటువంటిదై పైకి లేచి ద్విధా భిన్నమైంది. అది దాంట్లో నుంచి ఒక బాలుడు వచ్చాడు. కాబట్టి ఈ బాలుడు శ్రీకృష్ణుడి యొక్క షోడశాంశముతోటి ఉన్నటువంటి వాడు. ఆధార సర్వ విశ్వానాం మహావిష్ణుశ్చ ప్రాకృత. ఇలాగే అస్యాపి తేషాం సంఖ్యా చ కృష్ణో వక్తుం నహి క్షమా. ఈ ఇతడి యొక్క ఆధారంగానే మొత్తం సృష్టి అంతా జరిగింది. ప్రతి లోకము లోమకోపము నుండి అనేకమైనటువంటి సృష్టి సంబంధమైనటువంటి సామగ్రులన్నీ కూడా ఉత్పత్తి అయ్యాయి. అస్యాపి తేషాం సంఖ్యా చ కృష్ణో వక్తుం నహి క్షమ. కృష్ణుడు కూడా ఎన్ని ఉత్పత్తి అయ్యో చెప్పడానికి కుదరదు, చెప్పలేడు అని చెప్పాడు. బ్రహ్మ విష్ణు శివాదీనాం తథా సంఖ్యా న విద్యతే. దాని నుండి బ్రహ్మ విష్ణువు శివుడు వీళ్ళందరూ కూడా ఆ చిన్న బాలుడుగా చెప్పబడుతున్నటువంటి అతని యొక్క రూపకోపము నుండి వీళ్ళందరూ కూడా జన్మించారు అనమాట. ఇది ప్రతి విశ్వేషు సంచేవం బ్రహ్మ విష్ణు శివాదయ పాతాళాత్ బ్రహ్మలోకాంతం బ్రహ్మాండం పరికర్తితం అత ఊర్ధ్వం చ వైకుంఠో బ్రహ్మాండాత్ బహిరేవ స తత ఊర్ధ్వం చ గోలోక 50 కోటి యోజన. ఈ బ్రహ్మ విష్ణు శివాదులు ఉండేటువంటిదంతా కూడా బ్రహ్మాండము. పాతాళాత్ బ్రహ్మలోకాంతం, పాతాళము నుండి బ్రహ్మలోకం దాకా ఉన్నటువంటి దీని అంతనీ కలిపి బ్రహ్మాండము అని అంటారు. ఈ బ్రహ్మాండానికి ఊర్ధ్వమునందు వైకుంఠం ఉన్నది. ఆ వైకుంఠమునకు ఇంకా పైన గోలోకం ఉన్నది. తత ఊర్ధ్వంచ గోలోక 50 కోటి యోజన. తర్వాత ఈ డింభము నుండి పైకి పుట్టినటువంటి ఏ బాలుడైతే ఉన్నాడో, ఏడుస్తూ ఉన్నాడు అనుకున్నాం కదా, అతడు చింతామవాపక్షుయుక్త రురోధజ పునః జ్ఞానం ప్రాప్య తదా దధ్యౌ కృష్ణం పరమపూరుషం తతో దదర్శ తత్రైవ బ్రహ్మ జ్యోతి సనాతనం. అతడు జ్ఞానాన్ని పొంది పరమ పురుషుడైనటువంటి కృష్ణుణ్ణి ధ్యానం చేసేట. చేసిన తర్వాత అతడే బ్రహ్మజ్యోతిని కూడా, సనాతనమైనటువంటి బ్రహ్మజ్యోతిని కూడా దర్శించాడు.
సస్మితం మురళీహస్తం భక్తానుగ్రహకాతరం జహాస బాలకస్తుష్టో దృష్ట్వా జనకవీశ్వరం. తనకి తండ్రి అయినటువంటి కృష్ణుణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు. మత్సమో జ్ఞానయుక్తశ్చ క్షుత్పిపాసాదివర్జిత. అప్పుడు ఆ కృష్ణుడు ఆ బాలకుడికి ఒక వరాన్ని ఇచ్చాడు. నీవు నాలాంటి వాడివే, మత్సమః జ్ఞానయుక్త, జ్ఞానయుక్తుడివి, క్షుత్పిపాసాది వర్జిత. ఇంతకు ముందు అతడు క్షుత్పిపాసల చేత దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇకపై నీకు ఈ క్షుత్పిపాసలు రెండు ఉండవు అని చెప్పాడు. ఇత్యుక్త్వా తస్య కర్ణే స మహామంత్రం షడక్షరం త్రికృత్వా ప్రజజాప వేదాంగ ప్రవరం పరం. అలా చెప్పి కృష్ణుడు అతని చెవిలో షడక్షర మంత్రాన్ని ఉపదేశించాడు. ప్రణవాది చతుర్థ్యంతం కృష్ణ ఇత్యక్షరద్వయం వన్నిజాయాంతమిష్టం చ సర్వ విఘ్నాపహరం పరం మంత్రం దత్వా తదాహారం కల్పయామాస వై విభు. అతడికి ప్రణవాది చతుర్థ్యంతం అంటే ఓం భూర్భువ స్వః చెప్పి, కృష్ణ ఇది అక్షరద్వయం, కృష్ణ అని చెప్పి మొత్తం షడక్షరమైనటువంటి మంత్రాన్ని అతనికి ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి శ్రూయతాం తద్బ్రహ్మపుత్ర నిబోధ కథయామి తే ప్రతి విశ్వం యన్నైవేద్యం దదాతి వైష్ణవో జనః తత్షోడశాంశో విషయిణః విష్ణోః పంచదశాశ్చ వై నిర్గుణస్య ఆత్మనశ్చైవ పరిపూర్ణతమస్య చ నైవేద్యే చైవ కృష్ణస్య సై కించిత్ ప్రయోజనం నహి కించిత్ ప్రయోజనం యద్యద్దదాతి నైవేద్యం తస్మై దేవాయ యోజనః స చ ఖాదతి తత్సర్వం లక్ష్మీనాథో విరాట్ తథా. అంటే ఎవరెవరు ఏ రూపముగా ఏ దేవతలకి నైవేద్యం ఏది పెట్టినప్పటికీ కూడా అదంతా కూడా ఆ లక్ష్మీనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువే స్వీకరిస్తాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత కృష్ణస్య వచనం శృత్వా తమువాచ విరాట్ విభు. ఎప్పుడైతే కృష్ణుడు ఆ బాలకుడికి ఒక మంత్రాన్ని ఉపదేశం చేశాడు, అప్పటి నుంచి కూడా విరాట్ విభుడయ్యాడు, అతడు విష్ణార్ స్వరూపుడయ్యాడు. కృష్ణుడు ఈ మాట చెప్పిన తర్వాత కృష్ణుడితోటి ఆ బాలకుడు ఈ విధంగా అన్నాడు. వరోమే త్వత్పదాంభోజే భక్తిర్భవతు నిశ్చలా సతతం యావదాయుర్మే క్షణం వా సుచిరంచవా. అది నేను జీవించి ఉన్నంతకాలము ఆయుష్, నాకు ఎక్కువ ఆయుష్ ఉండొచ్చు, తక్కువ ఆయుష్ ఉండొచ్చు, ఎల్లప్పుడూ కూడా నీ పాదముల యందు నాకు భక్తి ఉండేటట్టుగా నాకు వరం ఇవ్వవలసింది. త్వద్భక్తియుక్తో లోకేస్మిన్ జీవన్ముక్తస్య సంతతం. నీ పట్ల భక్తి ఉన్నటువంటి వాడు ఈ లోకంలో జీవన్ముక్తుడే. త్వద్భక్తిహీనో మూర్ఖశ్చ జీవన్నవిమృతో హి సహ. నీ భక్తి లేనటువంటి వాడు మూర్ఖుడు, అతడు జీవించి ఉన్నా కూడా మరణించినట్లే లెక్క అని ఆ బాలుడు అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, సుచిరము సుస్థిరం తిష్ట యథాహం త్వం తథా భవ బ్రహ్మణో అసంఖ్య పాతే చ పాతస్తే న భవిష్యతి. కాబట్టి నేను ఎట్లా అయితే స్థిరంగా ఎల్లప్పుడూ ఉంటానో అదే విధంగా నువ్వు కూడా ఉంటావు. సుచిరము సుస్థిరం తిష్ట యథాహం త్వం తథా భవ. నేను ఎలా ఉంటాను నువ్వు కూడా అలాగే ఉంటు. త్వన్నాభిపద్మాత్ బ్రహ్మా చ విశ్వస్రష్టా భవిష్యతి. ప్రతి బ్రహ్మాండములోనూ కూడా నీవు విరాట్ స్వరూపుడిగా ఉంటావు. నీ యొక్క నాభిపద్మము నుండి బ్రహ్మ ఉద్భవిస్తాడు. ఆ బ్రహ్మే విశ్వాన్నంతని కూడా సృష్టి చేస్తాడు. లలాటే బ్రహ్మణశ్చైవ
రుద్రాశ్చైకాదశైవతే శివాంశేన భవిష్యంతి సృష్టి సంహరణాయ వై. అది ఈ యొక్క లలాటమునందు రుద్రాశ్చ ఏకాదశైవ, శివాంశముతోటి రుద్రుడు, ఏకాదశ రుద్రుడు ఉద్భవిస్తారు ఈ సృష్టిని అంతని కూడా ఉపసంహరించడం కోసం. కాలాగ్నిరుద్ధస్తు ఏష్వేకో విశ్వసంహారకారక. ఏకాదశ రుద్రులో కూడా కాలాగ్ని రుద్రుడు అనేటువంటి వాడు మొత్తం ఈ విశ్వాన్నంతని కూడా సంహరించేస్తాడు. ధ్యానేన గమనీయం మాం నిత్యం ద్రక్షసి నిశ్చితం మాతరం కమనీయాంచ మోక్షస్థల స్థితాం. నీవు ధ్యానంలో నిత్యము కూడా నన్ను చూడగలవు, నా వక్షస్థలంలో ఉన్నటువంటి నీ తల్లిని కూడా నిత్యం నీవు చూడగలవు అని చెప్పాడు. యామి లోకం తిష్ట వత్సో అంతరధీయత. నేను వెళ్ళొస్తానని చెప్పి ఆ కృష్ణుడు అంతర్ధానం చెందాడు. సృష్టిం స్రష్టుం గచ్చవత్స నాభిపద్మోద్భవో భవ మహావిరాట్ లోమకూపే క్షుద్రస్య చ విధేశృణు గచ్చవత్స మహాదేవ బ్రహ్మబాలోద్భవో భవ హంసేన చ మహాభాగ స్వయం చ సుచిరంతపా ఇత్యుక్త్వా జగతాం నాథో విరరామ విధేసుత. ఆ విధంగా భగవంతుడు సృష్టిని చేయడానికి ఆ నాభిపద్మము నుండి బ్రహ్మ ఉద్భవిస్తాడు. ఆ ఉద్భవించిన తర్వాత నీవు సృష్టి చేయవలసిందే అని చెప్పాడు. ఆ బ్రహ్మ ఫాలోద్భవో భవ, బ్రహ్మ ఫాలము నుండి కూడా ఉద్భవించాడు. మహాదేవుడికి, ఈశ్వరుడికి చెప్పాడు, నీవు ఆ బ్రహ్మ ఫాలము నుండి ఉద్భవిస్తావు అని చెప్పి. త్వన్నాభికమలే బ్రహ్మ బభూవ కమలోద్భవ. ఈయన ప్రతి సృష్టిలోనూ కూడా విరాట్ స్వరూపముగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అన్నమాట. ఆయన యొక్క నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవిస్తాడు. బ్రహ్మ ఉద్భవించి తను ఈ సృష్టిని అంతని చేస్తాడు. తతో దదర్శ క్షుద్రం తం ధ్యానేన దివ్యచక్షుషా శయానం జలజల్పే చ బ్రహ్మాండ గోళకాప్లుతే. ఈ మొట్టమొదటి చెప్పాడైన కృష్ణుడు ఆ బాలుడికి నువ్వు క్షుద్ర విరాట్ భవ అని అంచేత ఈ బ్రహ్మ ఆయన్ని ధ్యానం చేశాడు. ఆ క్షుద్ర విరాట్ స్వరూపమైనటువంటి బాలుని ధ్యానం చేశాడు. ప్రాణం చేసి ఆ పైన సృష్టి ప్రారంభించాడు అన్నమాట. శ్రీకృష్ణం చాపి గోలోకం గోప గోపీ సమన్వితం తం సంస్తూయ వరం ప్రాప తత సృష్టించకార సహ. అలాగే గోలోకంలో ఉండేటువంటి గోప గోపీ సమన్వితమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి కూడా స్తుతించి తదనంతరము ఈ సృష్టి ఏర్పాటు చేయడం, సృష్టి చేయడం జరిగిందనమాట. ఆ క్షుద్ర విరాట్ నుండే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రావడం అనేది జరుగుతుంది. తదనంతరం నారదుడు అన్నాడు, కస్యా పూజా కృతా కేన కథం మర్చే ప్రచారిత కేన వా పూజిత కావా కేన కావా స్తుతా ప్రభు. ఈ ప్రకృతి, ఆ ప్రకృతి యొక్క ఆ విభాగము అంతా చెప్పారు కదా. ఈ ప్రకృతిలో వచ్చినటువంటి 5 శక్తులు, దుర్గా, లక్ష్మి, సరస్వతి, రాధ అని 5 విధములైన, సావిత్రి అని 5 విధములైనటువంటి శక్తుల్ని చెప్పావు కదా. వారిని ఎవరెవరు ఏ విధంగా పూజ చేశారు, ఎలా గౌరవించారు చెప్పవలసిందే అన్నాడు. అప్పుడు నారాయణుడు చెప్పాడు, గణేశ జననీ దుర్గా రాధా లక్ష్మి సరస్వతి సావిత్రి చ సృష్టి విధౌ ప్రకృతి పంచధా స్మృత. నీకు ఎంతకుముందే చెప్పాను కదా, ఈ ప్రకృతి ఈ సృష్టి యందు 5 విధములుగా ఉన్నది అని. దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి. అలాగే వారు ప్రధానాంశముగా కాళీ, వసుంధర, గంగా, అలాగే మంగళ చండిక, తులసి
మానస, నిద్ర, స్వధ, స్వాహ, దక్షిణ, ఆ విధంగా వాళ్ళందరూ యందు కూడా ప్రధానాంశ స్వరూపముగా ఈ వీళ్ళు ఉన్నారు అని చెప్పడం కూడా జరిగింది. దాంట్లో సరస్వతి మొట్టమొదటిసారిగా ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత. మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడు సరస్వతీ పూజ చేయడం జరిగింది. సచ విజ్ఞాయ తద్భావం సర్వజ్ఞ సర్వమాతరం తామువాచ హితం సత్యం పరిణామే సుఖావహం. ఆమె సరస్వతి ఆవిర్భూత యథాదేవి వక్త్రత కృష్ణయోషిత. ఈ సరస్వతి కృష్ణుని యొక్క భార్య అనుకుంటే గోలోకంలో రాధ, ఆమె నోటి నుండి ఈమె ఉద్భవించింది. ఆ ఉద్భవించినటువంటి ఈ సరస్వతీదేవి కృష్ణుణ్ణే ఇష్టపడింది, ఆరాధించింది. ఆరాధిస్తే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, భజ నారాయణం సాధ్వి మదం సంచ చతుర్భుజము యువానం సుందరం సర్వగుణయుక్తం చ మత్సమం. నీవు చతుర్భుజుడైనటువంటి నా స్వరూపమే అయినటువంటి నారాయణుని నీవు సేవించవలసింది, నీవు అతన్ని కోరుకోవలసింది అని చెప్పాడు. ఎందువలన అంటే ఇక్కడ రాధ ఉన్నది, ఈ ఉండగా నీకు భద్రత ఉండదు. తత్తో బలవతి రాధా నభద్రంతే భవిష్యతి. గోలోకంలో రాధతో పాటు కృష్ణుడు ఉన్నాడు. ఆ రాధ యొక్క నోటి నుండి ఈ వాణి ఏర్పడింది. అందుచేత ఆమె కృష్ణుణ్ణే కోరుకుంటే, కాదు నీవు నారాయణుణ్ణి సేవించవలసింది, ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ రాధ ఉన్నది, నీకు భద్రత ఉండదు అని చెప్పాడు అన్నమాట. అంతేకాకుండా సర్వేశ సర్వశాస్త్రాన్ రాధాం బాధితుమక్షమా. నేను సర్వేశ సర్వశాస్త్ర, అన్నిటికీ ఈశ్వరుడు నేనే, అన్నిటినీ శాసించేవాడిని నేనే అయినప్పటికీ రాధాం బాధితుం అక్షమ, రాధను బాధ పెట్టడానికి కుదరదు, నేను ఆమెను బాధించలేను. కాబట్టి తేజస మత్సమాసాచ రూపేణ చ గుణేన చ. ఎందుకు నేను ఆమెను బాధించలేను అంటే, ఆమె తేజస్సు చేత, రూపము చేత, గుణము చేత మత్సమా, నాతోటి సమానురాలు, అంచేత నేను ఆమెనేమి బాధించలేను. కాబట్టి నీవు అక్కడికి చతుర్భుజుడైనటువంటి నారాయణుల్ని సేవించవలసింది అని చెప్పాడు. తదనంతరం త్వం భద్రే గచ్చ వైకుంఠం తవ భద్రం భవిష్యతి. తర్వాత మరొక ఆమె లక్ష్మి కూడా ఉన్నది. ఆమెనే కూడా ఏమన్నాడంటే, తేజసా తత్ సమాలక్ష్మి రూపేణ చ గుణేన చ ప్రయాసార్థం తవ ప్రీత్యా శత్వ కాల ప్రయస్యతి. నీవు వైకుంఠానికి వెళ్ళవలసింది, అక్కడ లక్ష్మి ఉంది, ఆమె నీతో సమానమైనటువంటిదే, కాబట్టి నీవు అక్కడ ఉండవలసింది. ఈ విధంగా సరస్వతిని మొట్టమొదటిసారిగా ఈ శ్రీకృష్ణుడు వైకుంఠానికి పంపించాడు. శృణు నారద వక్ష్యామి కణ్వశాఖోక్త పద్ధతిం జగన్మాతు సరస్వత్యా పూజా విసమన్వితాం. ఓ నారద, జగన్మాత అయినటువంటి ఆ సరస్వతి యొక్క పూజా విధానాన్ని, విశేషాన్ని నీకు చెప్తాను, వినవలసింది. కాణవ శాఖలో ఇది మొట్టమొదటిసారిగా చెప్పబడింది, వారి పద్ధతిలో నీకు వివరిస్తాను, విను అని. మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపి చ పూర్వేన్ని సమయం కృత్వా తత్రాన్ని సంయతశుచిః స్నాత్వా నిత్య క్రియా కృత్వా సంస్థాప్య భక్తితః. ఇక్కడ మాఘ శుక్ల పంచమి రోజున, అలా కాకుండా విద్యారంభం చేసేటువంటి రోజున కూడా ఈ సరస్వతీదేవిని పూజించవలసింది. ఈ సరస్వతిని పూజించడానికి ముందు ఏం చేయాలంటే, గణేశం పూర్వం అభ్యర్చ్య తతోభీష్టాం ప్రపూజయేత్. మొట్టమొదట గణేశుణ్ణి పూజించాలి.
గణేశుని పూజించిన తర్వాత ఈ సరస్వతీదేవిని పూజించవలసింది. షోడశోపచారముల చేత సరస్వతీదేవిని పూజించి నవనీతాన్ని కానీ లేదా పెరుగును కానీ లాజములు, తిలలు, లడ్డులు, ఇక్షురకము ఇక్షురసం లేదా బెల్లం, ఇట్లా వీటన్ని శర్కర, వీటిని నైవేద్యంగా సమర్పించవలసింది అని చెప్పాడు. తర్వాత ఆమెను, ఆ సరస్వతీదేవిని ఈ విధంగా ధ్యానం చేయవలసింది. యాదృశంచ శృతౌ ధ్యానం ప్రశస్యం శృతి సుందరం అని చెప్తాను విను అన్నాడు. సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం కోటిచంద్ర ప్రభాముష్టపుష్ట శ్రీయుక్త విగ్రహాం వన్నిశుద్ధాం సుఖాధానాం వీణా పుస్తకధారిణీం రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ పూజితాం సుపూజితాం సురగుణ. ఈ విధంగా ఆ సరస్వతీదేవిని ధ్యానించి పూజ చేయవలసింది. ఇలా చేసినట్లయితే నీకు కావలసినటువంటివన్నీ సిద్ధిస్తాయి. పురా నారాయణశ్చేమం వాల్మీకాయ కృపానిధి ప్రతదౌ జాహ్నవీ తీరే పుణ్యక్షేత్రే చ భారత. ఆమెను పూజించేటువంటి మంత్రము, ఆ మంత్రాన్ని ప్రాచీన కాలంలో నారాయణుడు వాల్మీకి ఉపదేశించాడు. జాహ్నవీ తీరంలో భృగుర్దదౌ చ శుక్రాయ పుష్కరే సూర్యపర్వణి. పుష్కర తీరంలో సూర్యపర్వము, సూర్యగ్రహణ సమయంలో భృగు శుక్రుడికి ఉపదేశించాడు. అలాగే చంద్రపర్వణి మారీచో తదో వాక్పతయే ముదా. మారీచు మహర్షి వాక్పతికి, బృహస్పతికి దీన్ని ఉపదేశం చేశాడు. ఈ విధంగా ఆస్తికస్య జరత్కారు దదౌ క్షీరోద సన్నిధౌ. పాలసముద్ర తీరంలో ఆస్తికుడు జరత్కారుడికి ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. అలాగే విభాండకౌ దదౌ మేరౌ ఋష్యశృంగాయ ధీమతే. వేరు పర్వతంలో విభాండకుడు ఋష్యశృంగుడికి దీన్ని ఉపదేశించాడు. శివ కణాదమునయే గౌతమాయ దదౌ ముదా. ఈశ్వరుడు కణాదుడికి, గౌతముడికి దీన్ని ఉపదేశించాడు. ఈ విధంగా ఎవరెవరికి ముందుగా ఈ సరస్వతీ మంత్రాన్ని ఉపదేశం చేశారో చెప్పాడు అన్నమాట. తదనంతరం ఈ సరస్వతి యొక్క ప్రసాదము సిద్ధించడానికి ఆ సరస్వతి కవచం ఉన్నది, దాన్ని కూడా చెప్తాను విను అన్నాడు. శృణువత్స ప్రవక్ష్యామి కవచం సర్వకామదం. ఇది అన్ని కోరికలు తీర్చేటువంటిది ఈ సరస్వతి కవచం. ఈ సరస్వతి కవచము చాలా ప్రశస్తమైనటువంటిది, చాలా మహిమాన్వితమైనటువంటిది అన్నమాట. దీనిని కనుక మనము పఠించినట్లయితే, జపించినట్లయితే, కవులందరూ కూడా దీన్ని ఆ విధంగా చేశారు. మంచి వాక్శక్తి ఏర్పడుతుంది అని చెప్పారు. శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరో మే పాతు సర్వదా. శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మే సర్వదావతు. ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరం. ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు. ఓం ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా చోష్టం సదావతు. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదావతు. ఐమిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు. ఓం హ్రీం శ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదావతు. ఓం శ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా వక్షః సదావతు. ఓం హ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా మే పాతు నాభికాం. ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ హస్తౌ సదావతు. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు. ఓం వాగధిష్టాతృదేవ్యై స్వాహా సర్వం సదావతు. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదావతు. ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహా అగ్నిదిశి రక్షతు. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహా
సతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు ఐం హ్రీం శ్రీం చక్షరో మంత్రో నైరుత్యాం సర్వదావతు ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణేవతు ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదావతు ఓం ఐం హ్రీం ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు ఓం ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహేశాన్యాం సదావతు ఓం హ్రీం సర్వభూజితాయై స్వాహా చోర్ధ్వం సదావతు ఓం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహా ధూమాం సదావతు ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహా మాం సర్వతోవతు ఇది తే కథితం విప్ర బ్రహ్మ మంత్రౌఘ విగ్రహం ఇది విశ్వజయం నామ కవచం బ్రహ్మరూపకం. ఈ సరస్వతీ కవచానికి విశ్వజయము అని కూడా పేరు. దీనివల్ల చాలా ప్రశస్తమైనటువంటి ఫలం లభిస్తుంది. ఇదంచ కణ్వశాఖోక్తం కవచం కథితం మునే స్తోత్రం పూజా విధానం చ ధ్యానం చ వందనం శృణు. కాబట్టి ఈ విధంగా ఆమె యొక్క కవచం ఈ విధంగా ఉంటుంది. అలాగే ఆ కణ్వశాఖలో చెప్పబడినటువంటి ఆమె యొక్క ధ్యానము, స్తోత్రము, పూజా విధానము వాటన్నిటినీ కూడా నీకు చెప్తాను, వినిపించుకో అని. ప్రాచీన కాలంలో ఇదంతా కూడా యాజ్ఞవల్క్యుడు, ఆ యాజ్ఞవల్క్యుడు ఆ సరస్వతీదేవిని ఉపాసన చేసి ఆమె ప్రత్యక్షమైతే ఆమెను ప్రార్థించాడు. ఆమెను ఏ విధంగా అయితే ప్రార్థించారో అదే సరస్వతి స్తుతిగా, స్తోత్రముగా చెప్పబడుతోంది. జ్ఞానం దేహి స్మృతిం విద్యాం శక్తిం శిష్య ప్రబోధినీం గ్రంథకర్తృత్వ శక్తించ సుశిష్యం సుప్రతిష్ఠితం ప్రతిభాం సత్సభాయాం చ విచారక్షమతాం శుభాం లుప్తం సర్వం దైవయోగాన్ నవీభూతం పునః కురు యథాం కురు భస్మని చ కరోతి దేవతా పునః బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతిని సర్వ విద్యాధిదేవీ యా తస్యైవాణ్యై నమో నమః. విసర్గ బిందు మాత్రాసు యదధిష్ఠానమేవ చ తదధిష్ఠాత్రీ యా దేవీ తస్యై నిత్యం నమో నమః. వ్యాఖ్యాన స్వరూపా సా దేవీ వ్యాఖ్యాధిష్ఠాతృరూపిణి యయా వినా ప్రసంఖ్యావాన్ సంఖ్యాం కర్తుం న శక్యతే కాల సంఖ్యా స్వరూపాయ తస్యై దేవ్యో నమో నమః. భ్రమ సిద్ధాంత రూపాయ తస్యై దేవ్యై నమో నమః. స్మృతి శక్తి జ్ఞాన శక్తి బుద్ధి శక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనా శక్తిర్యా చ తస్యై నమో నమః. ఈ విధంగా ఆ అమ్మవారిని ప్రార్థన చేసి, ధ్యానము చేసి, షోడశోపచార పూజలతోటి ఆమెకి పూజ చేయాలి. ఈ విధంగా యథుక్త్వా యాజ్ఞవల్క్యశ్చ భక్తి నమ్రాత్మకంధర ప్రణనామ నిరాహారో రురోచ ముహుర్ముహు. ఈ విధంగా ఆ యాజ్ఞవల్క్యుడు ఆమెను స్తుతించి ప్రార్థన చేసి ఆమె ప్రత్యక్షమైతే ఆమె వల్ల వరాన్ని పొందాడు. అతడు బృహస్పతితో సమానమైనటువంటి పండితుడయ్యాడు. సుకవీంద్రో మహావాగ్మి బృహస్పతి సమో భవేత్ స పండితశ్చ మేధావి సుకవీంద్రో భవేద్రో. ఆ విధంగా ఈ పద్ధతిలో స్తోత్రము, పూజ చేసినటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా పండితులు బృహస్పతితో సమానమైనటువంటి పండితులు అవుతారు అని చెప్పాడు. సరస్వతీతు వైకుంఠే స్వయం నారాయణ అంతికే గంగా శాపేన కలహాత్ కలయా భారతే సరితు. అయితే లక్ష్మీ, గంగా, సరస్వతి వీరు ఏమైందంటే పరస్పరము ఒకరినొకరు శపించుకోవడం జరిగింది. వైకుంఠంలో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ప్రత్యక్ష దర్శనంలో వారికి పరస్పరము కలహం ఏర్పడడం చేత ఒకరినొకరు శపించుకున్నారు. ఆ శపించినటువంటి కారణంగా గంగ యొక్క శాపం చేత సరస్వతి భారతదేశమునందు నదీ రూపముగా ఏర్పడింది. సరస్వతీదేవి గంగాశేపేన భారత
కలయే కలహేనైవ బహువ పుణ్యదా సరిత్. వారి కలహం కారణంగా ఆ గంగ సరస్వతిని శపిస్తే సరస్వతి భారతదేశములో గంగా రూపంలో సరిత్ రూపములో ఏర్పడింది. అదేవిధంగా గంగ కూడా సరస్వతి కూడా గంగను శపించింది. అక్కడ హే నిర్లజ్జే హే శకామే స్వామి గర్వం కరోషికం అధికం స్వామి సౌభాగ్యం విజ్ఞాపయితుమిచ్చసి మానచూర్ణం కరిష్యామి తవాచారి సన్నిధౌ కిం కరిష్యతి తే కాంతో మమైవం కాంతవల్లభే ఇచ్చేవ ముక్త్వా గంగాయాః కేశం గృహీతుముద్యత వారయామాస తాం పద్మా మధ్యదేశం సమశ్రిత శశాపవాణీ తాం పద్మాం మహాబలవతీ సతి వృక్షరూపా సరిద్రూపా భవిష్యసి న సంశయః. ఇక్కడ వాణి సరస్వతి గంగను శపించింది. శపించడానికి ఆమెతో కలహించింది. కలహించి ఆమె పట్టుకొని లాగుతూ ఉంటే మధ్యలో లక్ష్మి అడ్డు వెళ్ళింది. ఆ లక్ష్మీదేవి ఆపింది ఇద్దరిని. అయితే అప్పుడు వాణి ఏం చేసిందంటే సరస్వతి ఆమెను లక్ష్మీదేవిని శపించింది. వృక్షరూపా సరిద్రూపా భవిష్యసిన సంశయ, నీవు వృక్షరూపముగాను సరిద్రూపముగాను అవుతావు అని శపించింది. అయితే అలా శపించినప్పటికీ కూడా లక్ష్మీదేవి ఏమీ మాట్లాడలేదు. సంతిష్టతి సభా మధ్యే యథా వృక్షో యథా సరిత్ శాపం శ్రుత్వా తు సా దేవి నశాపచుకోప. అలా శపించినప్పటికీ కూడా లక్ష్మీదేవి మళ్ళీ కోపించలేదు, తిరిగి శపించలేదు. ఏమైనా వాచ గంగాంతాన్ దేవీం పద్మాంచ రక్తలోచనాం సరస్వతీం కరే ధృత్వా వాసయామాస వక్షసి బోధయామాస సర్వజ్ఞానం పురాతనం. అప్పుడు ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అయితే శ్రీమన్నారాయణుడు చెప్పాడు, గంగా ఆ విధంగా సరస్వతిని శపించడం చేత సరస్వతి నదిగా భూలోకంలో ఏర్పడింది సరస్వతి. అలాగే సరస్వతి యొక్క శాపము చేత గంగ కూడా భూమికి రావలసి వచ్చింది. సరస్వతి యొక్క శాపము చేత లక్ష్మి కూడా భూలోకానికి రావలసి వచ్చింది. ఎప్పుడైతే ఆమె లక్ష్మీదేవి భూలోకంలో ధర్మధ్వజుని యొక్క ఇంటిలో జన్మ పొందవలసి వచ్చింది. అక్కడే తులసి రూపముగా జన్మించింది. భగవంతుడు శ్రీమన్నారాయణుడు అన్నాడు, లక్ష్మిత్వం కలయాగచ్చ ధర్మధ్వజ గృహం శుభే అయోని సంభవా భూమౌ తస్య కన్యా భవిష్యతి. నీవు అయోని సంభవగా భూమి యందు అతనికి దొరుకుతావు. నువ్వు తత్రైవ దైవదోషేణ వృక్షత్వంచ లభిష్యసి. దైవదోషము చేత నువ్వు వృక్షత్వాన్ని కూడా పొందుతావు. త్రైలోక్య పావనీనాంనా తులసీతి చ భారతే. లోకములను పవిత్రము చేసేటువంటి తులసి వృక్షముగా ఉంటావు. అలాగే ఆ ధర్మధ్వజుని ఇంట తులసిగా కూడా నీవు జన్మిస్తావు. అలాగే గంగే యాసితి పశ్చాత్ త్వమంశేన విశ్వపావని భారతం భారతీశాపాత్ పపదాహాయ పాపినా భగీరథస్య తపసా తేన నీతా సుకల్పితే
నామ్నా భాగీరథీ పూత భవిష్యసి మహీతలే. అలాగే గంగ, ఈ గంగ కూడా భూలోకంలోకి ఎట్లా వెళుతుంది అంటే సరస్వతి గంగను శపించింది. ఆ శాపము కారణంగా భగీరథుడు గంగను ప్రార్థన చేసినప్పుడు ఆ గంగ భూలోకానికి రావడం జరిగింది. అంచేత భగీరథుని యొక్క శాపము, భగీరథుని యొక్క తపస్సు కారణంగా ఇంతకు ముందే సరస్వతి గంగను శపించి ఉండడం చేత ఆ కారణంగా ఆమె భూలోకానికి వచ్చింది. మదంశస్య సముద్రస్య జాయా జేయే మమాజ్ఞయా మత్కలాంశస్య పూర్వస్య శంతనోశ్చ సురేశ్వరి గంగాశేపేన కలయా భారతం గచ్చ భారతి. అలాగే ఈ గంగ శంతనుడి యొక్క భార్యగా ఉంటుంది. అది కూడా నా యొక్క మత్కలాంశస్య భూపస్య, ఆ శంతనుడు నా కళాంశతోటి జన్మిస్తాడు. అంటే ఇతని యొక్క తేజస్సులో ఒక కళ, ఆ కళ యొక్క భాగం. దాని కారణంగా ఆ శంతనుడు, ఆ శంతనుడికి భార్యగా ఉంటావు అని చెప్పి. అలాగే గంగా శాపేన కలయా భారతం గచ్చ భారతి. సరస్వతి గంగా శాపం చేత భారతదేశానికి ఆమె వస్తుంది. ఈ విధంగా ఏమైంది అంటే లక్ష్మి, గంగా, సరస్వతి. గంగా భగీరథుని ప్రార్థన చేత సరస్వతి శాపం చేత భూలోకానికి వచ్చింది. అదే సరస్వతి గంగ యొక్క శాపం చేత భూలోకానికి నదీ రూపంలో వచ్చింది. అదేవిధంగా సరస్వతి శాప కారణంగా లక్ష్మీదేవి ధర్మధ్వజుని ఇంట్లో తులసి రూపముగా జన్మించింది, దొరికింది. అలాగే తులసి వృక్ష రూపంగా కూడా త్రిలోక పూజ్యగా ఉండడం జరిగిందనమాట. ఈ విధంగా ప్రధానమైనటువంటి మనము శక్తి స్వరూపములుగా చెప్పుకునేటువంటి ఈ బ్రహ్మ విష్ణు శివులు, బ్రహ్మ విష్ణువు శివుడు, వీరు ముగ్గురు యొక్క భార్యలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. భార్యలు అంటే వారి ఎందు ఉండేటువంటి శక్తి స్వరూపం వాళ్ళు. బ్రహ్మ యందు ఉన్నటువంటి సృష్టి శక్తి సరస్వతి, విష్ణువు యందు ఉన్నటువంటి స్థితి రూపమైన శక్తి లక్ష్మి, రుద్రుని యందు ఉన్నటువంటి లయరూపమైనటువంటి శక్తి పార్వతిని చెప్పాలి. అయితే పార్వతి మూల అధిష్టాత్రి అంటే ఇక్కడ గంగ. ఈ విధంగా గంగా, లక్ష్మి, సరస్వతి ఈ ముగ్గురు దేవతలను ఆశ్రయించుకున్నారు. అయితే వస్తుతః ఏమిటి అంటే ఆ శ్రీమన్నారాయణుడికే ముగ్గురు కూడా ప్రియమైనటువంటి వాడు, భార్యలను కూడా చెప్పారు. తర్వాత తులసి రూపంలో ఎవరైతే వచ్చారో ఆ తులసి కూడా ఆమెకు, అతనికి, విష్ణువుకి భార్య. నలుగురు అయ్యారనమాట. ఆ విధంగా వీరి యొక్క వృత్తాంతాన్ని దీంట్లో వివరించడం జరిగింది. ముందు సరస్వతి, లక్ష్మి, గంగ, వీరి ముగ్గురు తర్వాత శ్రీమన్నారాయణుడికి తులసి కూడా ప్రీతిపాత్రురాలైంది. ఈ తులసిగా జన్మించినటువంటి తరువాత శంఖచూడు అనేటువంటి దైత్యుడు, అతడు ఈ తులసిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. సో వారి యొక్క వృత్తాంతము మనం తర్వాత చెప్పుకుందాము. ఇక్కడితోటి ఈనాటి మన దేవీ భాగవత అధ్యయనాన్ని సమాప్తి చేస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः.
अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञः सकलं परस्मै नारायणायेति समर्पयामि। समस्त सन्मंगलानि भवन्तु। स्वस्ति।